సామర్లకోట బొచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరం గాను సంబంధించిన యూడీఐ ఎస్సీ ప్లస్ పై ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రి మేనేజ్మెంట్ వారికి సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి 1 వై శివరామకృష్ణయ్య, విద్యాధికారి 2 పుల్లయ్య ఆధ్వర్యంలో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆదేశాలు, డీఈఓ సూచన మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి చైల్డ్ ఇన్ఫోను ప్రభుత్వం వారు తొలగించి నేరుగా స్కూల్ యొక్క డేటాను యూడీఐఎస్సీ ప్లస్ ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం యూడీఐఎస్సీ ప్లస్ పాఠశాల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బొచ్చు ఫౌండేషన్ ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ, సిఆర్పీలు, ప్రైవేట్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆ ఎన్రోల్మెంట్ ఇప్పుడు సరిగా చేయకపోతే ఈ ర్యాంకింగ్ వరకు కూడా ఎట్లా ఉంటుందంటే డ్రాప్ అవుట్స్ లేదంటే కొరవేలు వీటికి ఆధార్ కనెక్ట్ అవ్వలేదు, డేటాలో తేడా వస్తుంది. ఎన్ని విషయాల్ని కూడా స్టార్టింగ్లో మనం కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడే యూడీఎస్ ప్లస్ అనే దాన్ని జాగ్రత్తగా చేసేటప్పుడు ఈ వివరాలన్నీ కూడా సక్రమంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆదేశం ప్రకారం మన మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలన్నింటిలో కూడా యూడీఎస్ అనేది ఎన్రోల్మెంట్ గతంలో మనం చైల్డ్ ఇన్ఫో ద్వారా విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ చేసేవాళ్ళం. చేసి యూడీఎస్ ద్వారానే విద్యార్థుల నమోదు లేదా ఇతర వాళ్ళ నుంచి ఆ సైట్ నుంచి ఆ విద్యార్థులు వేరే స్కూల్స్ వెళ్ళడం కానీ ఓకే వాళ్ళని వేరే అవకాశం దాంట్లో ఉంది. కనుక ఈ కార్యక్రమం చేయాలంటే యూడీఎస్ ఎన్రోల్మెంట్లో ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం విద్యాశాఖ ద్వారా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మీరు ఈ సమావేశం పెట్టడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ని నిన్న జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించారు. వారికి క్షుణ్ణంగా నేర్చుకుని దాన్ని మీకు ఆ వివరాలన్నీ కూడా తెలియజేయాలి అని ఫిజికల్ మీటింగ్ పెట్టమని చెప్పి డిఓ ఆదేశించారు. ఆదేశం ప్రకారం వెంటనే సాయంత్రం మీటింగ్ అయింది. వెంటనే ఈరోజు ఉదయం మీకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవాలి. దాంట్లో డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అడగాలి. ఫైనల్గా మన యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం మన మండలంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఎన్రోల్మెంట్ అనేది ఏ ఒక్క కుర్రవాడు బయట ఉండకూడదు. మన స్కూల్లో చదివి ప్రతి కుర్రవాడు కూడా మన సైట్లో కనపడాలి. మా స్కూల్లో పిల్లలందరూ జాయిన్ అయిపోయారండి, ఒక్కటి కూడా యూడీఎస్లో రాయలేదు అంటే అర్థం ఏంటంటే మీరు మీ స్కూల్ ఎన్రోల్మెంట్ .0 అని అర్థం. కరెక్ట్గా చూసేది మీ ఆధార్ కార్డు చూడరు, మీ ఆధార్ చూడరు, సైట్లో చూస్తారు. సైట్లో ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క జిల్లా ఎలా ఉంది, ఒక్కొక్క మండలం ఎలా ఉంది, ఒక్కొక్క స్కూల్ ఎలా ఉంది చూస్తారు. ఆ ఎన్రోల్మెంట్ చాలా నీట్గా ఎంతమంది విద్యార్థులు స్కూల్లో ఉన్నారంటే అంతమంది దాంట్లో కనపడాలి. 100 మంది ఉంటే 100 మంది యొక్క పేర్లు కూడా యూడీఎస్లో కనపడాలని స్పష్టంగా చెప్తారు. అప్పుడు లేని పిల్లలు ఉండకూడదు, ఉన్న పిల్లలందరూ ముందు తేడాలని స్పష్టంగా అర్థం. కనుక ఆ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. జూన్ 11 నుండి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ సైట్లో కొన్ని ఇబ్బందుల వలన దాంట్లో టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల టీచర్స్ సఫర్ అవుతున్నారు. దాన్ని అధిగమించి ఈ ఫైనల్గా ఈ యూడీఎస్ ఎన్రోల్మెంట్ చేయాలి. మరీ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఈ ఏడాది ఎన్రోల్మెంటు లాస్ట్ ఇయర్ మీద 10% పెరగాలని చెప్పాడు. అంటే విద్యార్థుల సంఖ్య ఎన్ని కొద్ది పెరగాలనేది ఆయన యొక్క ఆకాంక్ష.